నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఛానల్ పేరు గురించి చర్చించుకుందామండి. విందు భోజనం అన్నారు, బాగానే ఉంది, అన్లిమిటెడ్ ఏంటి అని మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారండి. బహుశా మీకు కూడా డౌట్ వస్తుందేమోనని ఈ చిన్న వీడియో పెడుతున్నాను. విందు భోజనం అంటే మనకు తెలుసు కదండి, ఏ శుభకార్యాలు మిగతా ఫంక్షన్స్ జరిగినా సరే మనకి విందు ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు బఫే సిస్టమ్ వచ్చింది కదా, ఎక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది. ఒకప్పుడు పురాతన కాలంలో మన సాంప్రదాయం ఏంటండి, అతిథి దేవోభవ అని వారి చేత ఆశీర్వదింపజేసి ఆ అకేషన్లో ఎవరినైతే ఆశీర్వదించాలో వారికి ఆశీర్వచనాలు ఇప్పించి వాళ్ళని కూర్చోబెట్టి, ఇక వద్దు బాబోయ్ మమ్మల్ని వదిలేయండి ఇంక తిరగలేకపోతున్నాము అని వాళ్ళు దండం పెట్టే వరకు వాళ్ళకి భోజనం పెట్టి, రకరకాల భోజనాలు పెట్టి వాళ్ళని సంతోషింపజేసి చివరిలో తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏమీ లేదు. ఫంక్షన్కి వెళ్ళామంటే బలైపోవడమే. ఏంటంటే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఓ ప్లేట్ ఇస్తారు, ఆ ప్లేట్లో కాస్తంత ఏదో ఒకటి వాళ్ళు వండినవి రకరకాలు వడ్డిస్తారు. మనకు అవసరమా కాదా, తింటామా లేదా అనవసరం, కొంచెం కొంచెం పెడతారు. ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని మరొక చేత్తో తినాలి. ఆ తినేటప్పుడు మనకు కారం అనిపించిన, దాహం అయినా మళ్ళీ నీళ్లు తెచ్చుకోవడానికి ఈ ప్లేట్ కాస్త కింద తీసి పెట్టాలి. ఇంకా దరిద్రం ఏమిటంటే కనీసం చెప్పులు విడిచి మనం మంచి శ్లోకం భగవంతుడిని తలుచుకుని అన్నం తినడానికి కూడా ఉండదండి ఈ బఫే సిస్టంలో. ఆ చెప్పులు వేసుకొని షూలు వేసుకొని తినాలి. కనుక నాకు అన్లిమిటెడ్ విందు భోజనం, బఫే కాదు అన్లిమిటెడ్ అంటే సమయం కుదిరినప్పుడల్లా మనం వేలల్లోనే వీడియోస్ చేసుకుందామని ఈ పేరు పెట్టానండి. శ్రీమాత్రే నమః. కాబట్టి మన ఛానల్లో నిజంగా అన్లిమిటెడేనండి. ఉదయం పూట వంట చాలా ఫాస్ట్గా చేసేయడం అవుతుంది. అందువల్ల డ్యూటీకి వెళ్ళిపోవాలని చేయాలి కదా. ఈవినింగ్ తీస్తుంటేనేమో లైటింగ్ సరిపోక బ్లాక్గా వస్తున్నాయండి వీడియోస్, అందుకే చేయట్లేదు. రాబోయే సమ్మర్ హాలిడేస్లోనూ ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను వీడియోస్. అన్లిమిటెడేనండి, వేలల్లోనే వీడియోస్ చేస్తాను. మీరందరి సపోర్ట్తో మీరు 1-2 వీడియోస్ చూసి బాగాలేదనో బాగుందనో డిసైడ్ అవ్వకుండా ఒక 5-6 వీడియోస్ చూసి మన ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.